హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్ మీకోసం. ఇగో బోట్ నెక్ అయితే నాకు ఇట్లా ఉంది ఫ్రెండ్స్. అట్లా అట్లా కుట్టిన ఫస్ట్ ఇవరిదాకా చూపించిన చూడు అట్లా కుట్టాలి. ఇప్పుడైతే మొత్తం ఓపెన్గా ఉంది ఫ్రెండ్స్, బోట్ నెక్ లాగా. నాకైతే ఓపెన్గా నాకు ఫుల్గా ఉంటే నాకు మంచిగా అనిపిస్తలేదండి. అయితే మధ్యలోకి నేను ఇక మనం ఓపెన్గా చేద్దామని వెనక పార్ట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. వెనక పార్ట్ తీసుకొని సమాటంగా తీసుకో. వెనక పార్ట్ మాత్రం నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫుల్గా ఉంది కదా, ఇప్పుడు ఏది బోట్ నెక్ మొత్తం ఈపు కనబడకుంటున్నది. నాకైతే అట్లయితే నచ్చట్లేదు, ముసలిదానికి ఉన్నట్టు ఉన్నదని మా ఆయన తిడుతున్నాడు. నేనైతే రిపేర్ చేస్తున్నాను. ఇక రిపేర్ చేస్తే మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అనిపిస్తుందని మీకు కూడా చెప్పడం జరుగుతుంది. నేనైతే వెనుక భాగం అయితే 2 సమట్రంగా పట్టుకొని కింద పెట్టేసినాను. 2 సమట్రంగా పట్టుకొని నేనైతే గల్ల కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వెనక గల్ల మనం బ్లౌజ్ కుడితే ఎట్లా కట్ చేస్తాం అట్లా. ఇప్పుడైతే నాకు పార్ట్ డిజైన్ అయితే కావాలనుకుంటున్నా. అట్లయితే నేనైతే కట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. మంచిగా వెనక భాగం 2 మడతలు సమట్రంగా వేసుకోండి. ఏది ముందర దానితో మనకు పని లేదు, వెనకనే ఓన్లీ. బోట్ నెక్ అయితే మొత్తం నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది ఒక పార్ట్ లాగా వచ్చి వెనక ఏది గుండిలాగానైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం నాడలన్నా కట్టుకోవచ్చు. అట్లా ఆ విధంగా నేనైతే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. అదే మీకు చూపిస్తూ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. రానోళ్ళు ఉంటే వాళ్ళన్నా ఇట్లాంటి బ్లౌజ్ కుట్టుకొని ఇంకా బాధపడుతున్న వాళ్ళైతే వాళ్ళన్నా ఇట్లా మళ్ళీ చేసుకుంటారని, రిపేర్ చేసుకుంటారని నేనైతే ఇప్పుడైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. యూజ్ఫుల్ అవుతుంది మీకైతే నా ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఆదరించండి ఫ్రెండ్స్. మీరు చూస్తూనే ఉంటానే కదా, మాకు యూట్యూబర్స్ పైకి పంపిస్తారు, ఏది మన వ్యూస్కు చాలామందికి అందజేస్తారు. ఒక్క లైక్ అయితే మర్చిపోకండి. నేనైతే ఇప్పుడు గల్ ఎంత పెట్టుకున్నానంటే మన నార్మల్గా జాకెట్కి ఎట్లా పెడతారో అట్నే పెట్టినా ఫ్రెండ్స్. నేనైతే 4 విడత అయితే 4 తీసుకొని రెండు మీద ఒక 2 గీతలేమో మన గల్లకు రౌండ్కు తీసుకున్నాను. అట్నే స్ట్రేట్ లైన్ తీసుకొని ఆడ పార్ట్ లాగా నేను పార్ట్ డిజైన్ ఇస్తున్నాను. అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, పలక గల్ల వేయచ్చు, స్టార్ గల్ల వేయచ్చు, ఏదంటే అది. కానీ ఇక అట్లా ఉంది కదా, నేను ఇక కొంచెం ఇట్లా పార్ట్ లాగా ఇచ్చి వెనక నాడలు మూడేసుకున్నట్టు అయితే నేను ఇస్తున్నాను. నాడలైతే మూడేయలేదు, గుండి పెట్టంటారు. కానీ గుండి పెట్టాలా నాడలు పెట్టాలని ఆలోచించి నేనైతే పెడతా. ప్రస్తుతానికైతే మీకైతే అట్లా ఎట్లా కట్ చేసి కుడితే బాగుంటుంది అనేది మీకైతే చూపిస్తా. ఫస్ట్ అయితే వచ్చిన రాగానే అది కుట్టి డైరెక్ట్ చూపించిన ఫ్రెండ్స్. ఇప్పుడే నేను కుట్టు స్టార్ట్ ఎవరికి నేనైతే ఇప్పుడు కుట్టలేదు జాకెట్లు. ఇప్పుడే నేనైతే కొత్తగా ఇప్పుడే వీడియో తీసినాను. స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడే పెట్టాను ఫ్రెండ్స్. మా పిల్లలు షూట్ చేస్తారు ఫ్రెండ్స్, అందుకే నాకు కొంచెం క్లారిటీ వస్తలేదు. అర్థం చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. అలా కట్ చేసిన ఫ్రెండ్స్. పార్ట్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ నుంచి ఆడకైతే నాడలు కట్టుకోవాలి. ఇదేమో మన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఇప్పుడు దాంట్లో ఏదైనా కలిసి లైనింగ్ క్లాత్ అయితే మనం తీసుకొని క్రాస్ పేలికలు తీసుకోవాలి. గల్లకి ఏదైనా క్రాస్ పేలికలు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అస్సలు రాని వాళ్ళు అయితే వీడియోస్ కొంచెం చూసినాక ఇది అర్థమవుతుందండి. కొంచెం అర్థమైన వాళ్ళకి ఏం కాదు. క్రాస్ పేలికలు అంటే తెలిసే ఉంటుంది. 1 ఇంచు వరకు తీసుకొని క్రాస్గా అట్లా తీసుకొని ఇది అటాచ్మెంట్ చేసుకున్నాక కుట్టుకోవాలి ఫ్రెండ్స్. కుట్టుకొని ఇంకో పీస్ ఉందిగా, దాన్ని కూడా అటాచ్ చేసుకొని నేద కుట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్. స్కిప్ అయితే చేయకుండా, స్కిప్ చేస్తే అర్థం కాదండి. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా జాకెట్ కుట్టుకున్నా కూడా బ్లౌజ్ వెనక గల్ల కూడా మంచిగా లేకపోతే మళ్ళీ మనం కట్ చేసుకొని కుట్టుకునే విధంగా నేను చెప్తున్నాను. బోట్ నెక్ మొత్తం బోట్ నెక్ పెట్టి మొత్తం ఈపు కనబడకుండా చేస్తారు చూడ, దాన్ని అయితే నేనైతే ఓపెన్ చేసి ఇట్లా కుట్టుకుంటున్నాను. మీకు కూడా అలాంటి జాకెట్లు ఏదైనా ఉంటే నచ్చకపోతే ఇలా కుట్టుకోండి. అందుకే యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను. నా పిల్లలతో కష్టమైనా మీకు చెప్పాలనే నేను చెప్తున్నా. వాళ్ళే తీస్తున్నారండి, మా పాప తీస్తుంది వీడియో. ఇక ఎట్లున్నా తీయాల్సింది, అందుకే ఎక్స్ప్లెయిన్ మంచిగా చేస్తున్నా. ఆడ మీకు కనబడకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చెప్పిన కదా ఫ్రెండ్స్, ఏది ముందు తిర్రమర్ర కాకుండా మంచి మర్ర పెట్టుకోవాలి పేలిక. మళ్ళీ అటు తిప్పేస్తే తిర్రమర్ర వస్తుంది. క్రాస్ పేలిక తీసుకున్నా ఫ్రెండ్స్, స్ట్రేట్ది కాదు. క్రాస్ పేలిక తీసుకొని రౌండ్గా కుట్టుకుంటున్నాను. రౌండ్ అయితే కుట్టుకున్నాక లాస్ట్కు ఇట్లా ఏమంటారు 2 సార్లు ఇట్లా అనుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉంటుంది క్లాత్. లాస్ట్కు కిందికి మీదకి అనుకోవాలి, గట్టి పడుతుంది. రానోళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళు అయితే ఏం కాదు. మిగతా క్లాస్ ఉంటే కట్ చేసినాను. దాన్ని ఏం చేయాలి, మధ్యలో ఘాట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్ తిరిగే కాడ ఘాట్లు ఒక చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే రౌండ్ మంచిగా తిరుగుతుంది. అలా ఇచ్చుకోవడం వల్ల మంచిగా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది. ఇట్లా ముడతలుగిన రాకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఏ బ్లౌజ్కైనా ఏది రౌండ్ తిప్పే కాడ ఏదైనా కార్నర్ మధ్యలో ఉంటుంది ఆ వీపు కాడగిన అలా రౌండ్ మంచిగా ఇచ్చినాం అనుకో సెట్ అయిపోతుంది. అది వెనుకకు తిప్పేసుకోవాలి. తిరమర తిప్పేసుకుంటే ఇప్పుడు పాదం మందం అయితే వస్తుంది. పాదం మందం వస్తే దాన్ని వెనుకకు తిప్పేసుకోవాలి. ఇక వస్తుంది బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. వెనక గల్ల అయితే రెడీ అవుతుందండి. ఏ గల్ల అయినా ఇంతే సింపుల్ అండి. నేనైతే పార్ట్ చేసిన, కొందరు పలక చేస్తారు, కొందరు స్టార్ చేస్తారు. అది మన ఇష్టం, ఇక మన ఇష్టం ప్రకారం ఉంటుందండి.
మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారిని ఎంకరేజ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. అక్కడ మంచి మంచి టిప్స్ ఉన్నాయి, ముందు ముందు చెప్తా. స్టాండ్ కొనలేదు ఫ్రెండ్స్, స్టాండ్ కొంటే మంచిగా అనిపించింది, కానీ ఇక కొంటే కొంచెం కొంచెం వీడియోస్ అయితే ముందుకు నడిస్తే ఖచ్చితంగా కొంటానండి. ఇప్పుడైతే లుక్ అయితే ఇలా ఉంది, బాగున్నది కదండి. దాన్ని మళ్ళీ ఏదంతా కట్ చేయాలి. ఇప్పుడు పీసులు ఉన్నాయి కదా, ఇక అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్. కట్ చేసి మళ్ళొక స్టిచ్ చేసుకున్నాం అనుకో మన గల్ల అయితే రెడీ అయిపోతుంది. మీ ఇలాంటివి బ్లౌజ్ ఏమన్నా మీకు ఏది ఖరాబ్ అయ్యి పడేసి పక్కకు పెట్టుకున్నట్లయితే కుట్టుకోండి ఫ్రెండ్స్, వేస్ట్ చేయవద్దు. అది ఇప్పుడు 200 రూపీస్ క్లాత్, దాని లైనింగ్ వచ్చేసి 50 రూపీస్, అది కుట్టినందుకు 200, ఎంత పోతుంది 500 జాకెట్. ఇక నాకు ఇష్టం లేకుండా నేనైతే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పక్కకు పెట్టేసినాను. ఎందుకు వేస్ట్ చేయాలని ఇప్పుడు మూలకున్న దాన్ని తీసి మరీ కుడుతున్నా ఫ్రెండ్స్. మీకోసం నేను కుడుతున్నా కదా, అది నాకు యూజ్ అవుతుంది, మీకు కూడా కొంతమందికి రానళ్ళకు ఉంటే కొంచెం అర్థమవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందండి. నాకు వచ్చేసింది కదా ఫ్రెండ్స్, పార్ట్ వచ్చేసింది. మంచిగా అయితే కనిపిస్తుంది అక్కడ కొంచెం క్లారిటీగా పార్ట్ అయితే వచ్చింది. అక్కడ గుండెన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం నాడలైనా పెట్టుకోవచ్చు. ఓవరాల్గా అయితే లుక్ అయితే ఇలా ఉన్నదండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. పార్ట్ అయితే వచ్చింది, ఏదంటే అది పెట్టుకోవచ్చు అండి. చాలా బాగా వచ్చింది కదా. నేనైతే 2 సంవత్సరాల నుంచి ఇలా జాకెట్ అయితే పక్కకు పెట్టేశాను. మొన్న కుట్టారకే నాకు ఇక ముసళ్ళ జాకెట్లు కుట్టుకుంటూ చూడండి ఫ్రెండ్స్, అట్లా అనిపించింది నాకు, అది వేసుకోబుద్ధి కాలేదు. అందువల్లనే ఇట్లా చేస్తున్నా. కెబా లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇట్లా కుట్టాను. నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే వేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.